ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్ ను పక్కాగా ఫాలో అయితే చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండ నాలుగుకి మందేయబోతే ఉన్న నాలుగే ఊడే పరిస్థితులు వచ్చాయా? ఏంటా రూల్స్? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. పార్టీ సీనియర్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు సైతం మాకో పదవంటూ లైన్లోకొచ్చేశారు. డబ్బు, పార్టీలో పరపతి ఉన్న వాళ్ళంతా దిగిపోవడం వరకు బాగానే ఉంది, కానీ అధిష్టానం పేల్చిన బాంబు దెబ్బకు వాళ్ల మైండ్లు బ్లాంక్ అయిపోయాయట. పార్టీ కోసం 5 ఏళ్ల పాటు పనిచేసిన వారు, అందులో కూడా సీనియారిటీ ఉన్నవాళ్లు పదవులకు అర్హులంటూ రూల్ పెట్టడం చాలా మందికి మింగుడు పట్టం లేదట. అలాగే ఎమ్మెల్యేల బంధువులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నో ఛాన్స్ అట. ఈ రూల్స్ చూస్తేనే మతిపోతోందంటున్నారు పార్టీ లీడర్స్. ఈ ప్రకారమే గనక ముందుకెళితే కొన్ని చోట్ల సాధారణ క్యాడర్ తప్ప లీడర్లే దొరకరని పార్టీ వర్గాలే మాట్లాడేసుకుంటున్నాయి. అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలంతా అయితే బీఆర్ఎస్ లేదా బీజేపీ అంటూ జంప్ అయిపోయారని, అలాంటి వాళ్లంతా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కండువా మార్చేసి తామే కాంగ్రెస్ పార్టీకి పునాదిరాళ్లేశామంటూ బిల్డప్లు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినోళ్లంతా మేమే జిల్లా కింగులమంటూ బడాయికి పోతున్నారని, అలాంటోళ్లకు మాత్రం ఈ రూల్స్ చెక్ పెట్టినట్లయిందని మాట్లాడేసుకుంటున్నారు. అయితే కొందరిని కట్టడి చేయడానికి ఈ నిబంధనలు బాగానే అనిపిస్తున్నా ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం నాయకులు దొరకరని, వీటి వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండబోదంటూ తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ద్వారా పెద్దలకు సందేశాలు పంపుతున్నారట కొందరు. నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో కొందరు నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు మాకు లైన్ క్లియర్ అనుకుంటున్న టైంలో అధిష్టానం పెట్టిన రూల్స్ సెట్ అవ్వక ఉల్టా ప్రచారం మొదలుపెట్టేశారట. ఇప్పటికే ఉన్న 3 జిల్లాల డీసీసీ అధ్యక్షుల మీద ఆయా నియోజకవర్గాల నాయకులకు సదభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారు మేమున్నామంటూ తెరమీదికి రావడంతో గందరగోళం పెరుగుతోందంటున్నారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 30 మందికి పైగా దరఖాస్తులు చేసుకుంటే వడపోత తర్వాత 5 ఏళ్ల సీనియారిటీ ఉన్న నాయకులు వెతుక్కోవాల్సిందే అన్న చర్చ తెరమీదకొస్తోంది. ఈ రూల్స్ అంటే గిట్టని సీనియర్ లీడర్స్ మాత్రం తమ చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల రూల్ ప్రకారం చివరికి ఎంతమంది మిగులుతారో, ఎవరు తెరపైకొస్తారో చూడాలి.